ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేట కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ యొక్క యూట్యూబ్ వీక్షకుల యొక్క కుటుంబాలకి, వ్యక్తిగత జీవితాలకి మేము హృదయపూర్వకంగా శుభములు తెలియచేస్తున్నాం. ప్రభు ఇంతవరకు మనకు తోడై ఉండి ఆయన కృపలో మనల్ని దాచి భద్రపరిచారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతున్న కొలది అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడై ఉండి అభివృద్ధి పరిచేటట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నా కోసం మీరు ప్రార్థన చేయాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ఏప్రిల్ 2, 3, 4 ఈ 3 రోజుల పాటు నేను తెలంగాణలో ఆర్మూర్ అనే ప్రాంతానికి మొట్టమొదటిసారిగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళబోతున్నాను. ఆ ప్రాంతం గురించి నాకు ఏమీ తెలియదు. అక్కడ కామారెడ్డిలో ఉన్నటువంటి దైవజనులు సాగర్ గారి ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. సో ఆ ప్రాంతపు పరిచర్యలో దేవుడు వాడుకొని తన నామమును ఆయన మహిమపరచున్నట్లుగా మీ యొక్క ప్రాంతంలో నన్ను జ్ఞాపం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఏప్రిల్ 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ నేను అక్కడ ఉంటాను. సో ఆ యొక్క కాలంలో జరిగే పరిచర్యలన్నిటి కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రోజున మనం దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక చిన్న మాటను మనం జ్ఞాపం చేస్తాం. శ్రమలలో సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క హెడ్డింగ్ ఈరోజు శ్రమలలో సంతోషం. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలలో మనకు సంతోషాన్ని అవి దేవుడు కలుగు చేయడానికే మనకు అనుమతిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం దేవుని లేఖనాల నుండి మాటలు మనం గమనించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దేశంలో ఒక రాజు వంశీయులు ఒక అతను ఏం చేశాడంటే, గిటార్కి ఏ విధంగా తీగలు ఉంటాయో ఆ విధంగానే ఆ గిటార్ తీగల్ని మనం చేత్తో మీటినప్పుడల్లా అలా వాయిస్తున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి కదా. ఆ విధంగా ఆయన తన భవనం మీద పెద్ద పెద్ద తీగల్ని ఆయన దాని యొక్క స్థాయిని బట్టి తీగలు వరుసలుగా తన గోడ మీద అమర్చాడు. ఆ అమర్చినప్పుడు గాలులు వీచినప్పుడల్లా ఆ తీగలలో శబ్దాలు వచ్చేటట్లుగా చేశాడనమాట. సో ప్రతిరోజు చల్లని గాలులు మెల్లగా చిన్నగా వీచే గాలులకి ఆ యొక్క తీగలు శబ్దాలు ఇచ్చేవి కాదు, ధ్వని వచ్చేది కాదు దాంట్లో నుంచి. కానీ ఒక రోజున విపరీతమైనటువంటి ఆ యొక్క తుఫాను వచ్చింది. తుఫాను విపరీతమైన గాలులు, అసలుకి అల్లకల్లోలమైపోతుంది. అలాంటి వెదర్, అలాంటి సమస్యలు, అలాంటి ఆ యొక్క వాతావరణం అంతా మారిపోయి ఆ గాలులు అటు ఇటు ఇటు అటు భయంకరమైనటువంటి వేగంతో వీస్తుంటాయి కదా. ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క తుఫానుల మధ్యలో పెద్ద పెద్ద వృక్షాలు కూడా, ఎన్నో సంవత్సరాలు వయసున్న వృక్షాలు కూడా విరిగి పడిపోతుంటాయి. అలాంటి గాలులు వచ్చినప్పుడు ఆ గాలులు వెళ్ళి ఆ తీగల మీద తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు ఆ తీగలు అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క ఫోర్స్తో వచ్చిన ఆ గాలి యొక్క ప్రభావం చేత తీగలు తమలో ఉన్నటువంటి శబ్దాన్ని అవి వినిపించటం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాధారణమైన గాలులు వస్తుంటే చల్ల గాలి వచ్చింది అని అన్నప్పుడు, చల్లగాలి వీస్తుందని అంటే మనం ఎండల వేళలో ఏం చేస్తాం, కొంచెం చెట్ల కిందో నీడలో నుండి చల్లగాలి వస్తుంటే అమ్మయ్య చల్లగాలి వస్తుంది అని అనుకుంటాం కదా. చిన్న చిన్న కొంచెం సెగకే మనం తడుకోలేము. కొద్ది చల్లగాలి వచ్చినప్పుడు ఎంత రిలాక్స్ అనిపిస్తుంది మనకు. సో ఆ రిలాక్స్గా అంత చల్లని గాలులతో ఈ యొక్క తీగలు శబ్దాన్ని ఇవ్వటం లేదు. కానీ ఎంతో బలమైనటువంటి ప్రచండమైన గాలులు వచ్చినప్పుడే ఆ తీగల నుండి ధ్వనులు అవటం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇది మనం ఆధ్యాత్మికంగా దీన్ని ఆలోచింపజేసుకుంటే మనలో ఎంత శ్రమలు అధికమవుతుంటాయో, ఎంతగా శ్రమలు పడుతుంటామో, ఎంత శ్రమలు, కష్టాలు, బాధలు వస్తుంటాయో అంతగా దేవుని యొద్ద నుండి మనకు రకరకాలుగా శ్రమలలో ఆనందం, శ్రమలలో సంతోషం, శ్రమలలో ఒక మహదానందం, తెలియనటువంటి గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవాలు శ్రమలలో నుండి బయటకు వస్తాయి. దావీదు రాజు ఆయన మనం గమనించినప్పుడు చిన్న వయసులోనే సమూయేలు ద్వారా అభిషేకించబడిపోయాడు. కానీ ఆ దావీదు రాజు వెంటనే, దావీదు అభిషేకం పొందిన వెంటనే సౌలు చంపేయబడలేదు, సౌలు కొట్టివేయబడలేదు, సౌలుకి మారుగా ఈయన సింహాసనంలో కూర్చోలేదు. కానీ దావీదు
అభిషేకించబడిన తర్వాత అనేక మార్గాల్లో అనేక శ్రమలు, అనేక పోరాటాలు, ప్రాణాపాయ పరిస్థితులు, ఎన్నోసార్లు సొంత మామైన సౌలే ఈటను వేసి దావీదును అలాగే గుచ్చేసి గోడకు చంపేయాలని చెప్పి 2 సార్లు ఈటని వేశాడు. అలాగే ఎన్నోసార్లు తరిమాడు. ఎన్నో బాధలు, ఎన్నో మేలు చేసిన సందర్భాల్లో కూడా హెయిలా అన్నటువంటి ఒక పట్టణం ఉంది. ఆ ప్రాంతం వాళ్ళకి దావీదు వెళ్ళి ఎంతో సంరక్షణ ఇచ్చాడు, వాళ్ళందరినీ కాపాడాడు శత్రువుల చేతుల నుంచి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు, దావీదుని పట్టిస్తామని చెప్పి సౌలుకి వర్తమానం పంపించాడు కపటముగా. ఇలాగ ఎన్నో బాధల్లో, ఎన్నో పోరాటాల్లో దావీదు దరిదాపు నేను అనుకుంటున్న నాకున్నటువంటి ఆ పరిధిని బట్టి దరిదాపు 30 సంవత్సరాలు దావీదు ఎంతో బాధలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. వాటన్నిటి ప్రతిఫలమే ఆయన నోట నుండి వెలువడిన కీర్తనలు. హల్లెలూయా. ఈ రోజుకి ఎన్ని విధాలుగా 23వ కీర్తనను ఎంతమంది భక్తులు, ఎంతమంది పరిశుద్ధులు ఎన్ని విధాలుగా రాశారు, ఎన్ని విధాలుగా మనం ఆ పాటను పాడుకుంటున్నాం. ఆ కీర్తనలో ఎన్ని విధాలుగా 103వ కీర్తన, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఈ కీర్తనలు అంటే ఇవన్నీ కూడా ఆయన శ్రమలు, బాధలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం అన్నటువంటి ఈ పోరాటాల్లో, ఈ శ్రమలలో నుండి వెలువడినటువంటి కీర్తనలు. ఆ కీర్తనల్లో మాధుర్యం ఉంది, ఆ కీర్తనల్లో ఆనందము, సంతోషం ఉంది. ఆ కీర్తనలు ఆ విధంగా పాడడానికి ఆయన అనుభవించిన అనుభవాలే. ఒక్కొక్క కీర్తన దగ్గర ప్రారంభం, ఆ కీర్తన రాస్తున్నప్పుడు ఆ కీర్తన ఉద్దేశం కూడా మనం గమనిస్తాం. ఒక్కొక్క కీర్తన హెడ్డింగ్లోనే ఉంటుంది, ఇది ఎప్పుడు రాశారు, ఎప్పుడు ఏ సందర్భంలో ఈ పాట రాశాడు అని. సరే ఆలోచించండి. సొంత కుమారులు కూడా, తన గర్భాన్ని పుట్టినటువంటి కుమారులు కూడా తనను అబ్షాలోము ఎదుటి నుంచి ఆయన పారిపోతున్నప్పుడు కూడా రాసిన కీర్తన మనం చదువుతాం. సో తను అనుభవించినటువంటి అనుభవాలు, తాను చేసిన పాపాన్ని బట్టి రాసిన కీర్తన కూడా ఉంది. ఆ 51వ కీర్తన తను చేసిన పాపాన్ని గుర్తు చేస్తూ రాసిన కీర్తన. సో ఈ విధంగా ఎంతో భయంకరమైనటువంటి అనుభవాలు గుండా ఆయన వెళ్ళి ఆ భయంకరమైన శోధనలు, బాధలు, శ్రమలలో సంతోషం, శ్రమలలో ఆనందం ఆయన వెతికాడు. దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా. సో ఆసాపు కుమారులు కూడా, కొరహు కుమారులు కూడా కీర్తన రాస్తూ 42వ కీర్తన, 43వ కీర్తనలో కూడా వాళ్ళు అంటారు, నా ప్రాణమానాలు ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, ఇంక నువ్వు యెహోవా యందే నిరీక్షించు, ఆయన నా ప్రభు, నా రక్షణకర్త అయిన దేవుడని నేను ఆయనందు నన్ను నమ్మకించుచున్నాను, నేను స్తుతిస్తున్నాను అని వారు ఎంతగానో దేవుణ్ణి పాడారు. ఎన్నో బాధలు, కన్నీళ్ళు, దుఃఖాలు. దేవుని యొక్క మహా ఉచితమైన కృప. నేను అంతటి గొప్పవాళ్ళతో నేను పోల్చుకునేంత పరిస్థితి కాదు, కానీ దేవుని యొక్క కృప చేత దేవుడు నాకు కూడా అటువంటి చిన్న అకాలంలో చివరి దినాల్లో ఉన్న నాకు కూడా ఆయన ధన్యతనిచ్చాడు. కొన్ని పాటలు సొంతగా రాసుకొని పాడుకుంటూ, అది నా సొంత అనుభవంతో నాకున్న నా సంఘ బిడ్డలకి నేను నేర్పిస్తూ ప్రభువులు మేము ముందుకు సాగేటట్లుగా ప్రభు మాకు సహాయం చేస్తాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మ నాకు అనుగ్రహించినటువంటి ఆ పాట, నీ కృప నన్ను విడవలేదు, నీ కృప అనే పాటను ఈ సంవత్సరం రాయటం జరిగింది. బాధలలో, ఆవేదనలలో, అగ్ని వంటి శోధనలలో నిలిచావయా, నాతో నడిచావయా, నజరేయుడ నా యేసయ్యా, నిలిచావయా, నాతో నడిచావయా, నజరేయుడ నా యేసయ్యా, నన్ను విడువలేదు నీ కృపా, నన్ను మరువలేదు నీ కృపా, నన్ను చేరదీసె నీ కృపా, నన్ను ఆదరించె నీ కృపా. హల్లెలూయా. ఈ విధంగా పాటలు రాయడానికి, పాడుకోవడానికి, నా దగ్గరకు వస్తున్న బిడ్డలకు నేర్పించడానికి
అలాగే కొంతమంది దూరంలో ఉన్నా కూడా ఈ పరిచయను ప్రేమిస్తూ దేవుని పేరట దేవుని ప్రేమను మాకు కనపరుస్తున్న బిడ్డలు కూడా ఈ పాటలు వింటూ వారు దేవుని సన్నిధిలో దేవుని కనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున శ్రమలు వచ్చినప్పుడు పారిపోవడానికి ఇష్టపడుతున్నామా? శ్రమలలో సంతోషం కోసం దేవుణ్ణి చూడగలుగుతున్నామా? దైవజనుడైనటువంటి పౌలు గారి జీవితంలో వారు భయంకరంగా కొట్టబడ్డారు. వారి గాయాలు రక్తం కారుతున్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా కనికరం లేకుండా రోమా సైనికులు వారిని తీసుకెళ్లి చెరసాలలో వేసి వాళ్ళ కాళ్ళకు బొండలు వేసి బిగించారు. రాత్రి వేళ ఆ శ్రమలలోనే వారు దేవుణ్ణి పాడారు, స్తుతించారు. బాధలలో, ఆవేదనలో, అగ్ని వంటి శోధనలో దేవుడు నిలిచాడు, నడిచాడు. రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఇవాళ ఇంకా బాధలు అనుభవిస్తున్నావా? ఏదో తెలియని ఆవేదన నీ గుండెలను పీడిస్తుందా? నిశ్చయముగా ప్రభు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. శ్రమలలో నీకు సంతోషాన్ని ఆయన కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంతో ఉండు, దేవుని మీద కనిపెట్టు. ఈ శ్రమలు ఎంతకాలం ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఈ శ్రమలు నాకు సంతోషాన్ని తీసుకొస్తాయి, మంచి దినాలు నేను చూడబోతున్నాను అన్న విశ్వాసంతో ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన ఏకీభవించు. ప్రేమ స్వరూపిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, మరి శ్రమలలో మాకు సంతోషాన్ని కలిగించే దేవుడిగా మీరు మీ లేఖనాల ద్వారా ప్రత్యక్షమై మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రం. దావీదు అభిషేకించబడినప్పటికీ కూడా దావీదు రాజు గారి ద్వారా జీవితంలో ఎన్నో బాధలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, అయ్యా రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని అయ్యా పక్షి వలె పరుగున తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎన్ని బాధలు, కష్టాలు ఎదురైనా వాటన్నిటిలోనైనా ఆయన ఆనందాన్ని చూసుకున్నాడు. కీర్తనలు పాడి మిమ్మల్ని కనపరిచి, మీ మీద తనకున్న ప్రేమను కనపరిచి, అయ్యా మీరు తనకిచ్చే సంరక్షణను బట్టి అయ్యా తన యొక్క జీవితాన్ని అయ్యా మీరు ఏ విధంగా తప్పిస్తున్నారో, కాపాడుతున్నారో అనేక కీర్తనలు రాశారు. మీరు చేసిన మేలును కనపరిచాడు. అయ్యా మీ ద్వారా పొందుతున్న కాపుదల, సంరక్షణ, క్షమాపణ కూడా ఆయన తెలియచేశాడు. ఈ విధంగా శ్రమలలో ఆనందాన్ని దైవజనుడు ఆయన మీ దాసుడు పౌలు గారు, శీల కూడా అయ్యా వారు అనుభవించారు. ఈ విధంగా ఈ చివరి దినాల్లో ఉన్న మేము కూడా శ్రమలలో ఆనందాన్ని, సంతోషాన్ని అయ్యా మేము పొందుతామని నిశ్చయముగా మా జీవితాల్లో నాయన మేము ఈ దుర్దశను మరిచి, ఈ వేదన, దుఃఖం పోగొట్టుకొని మేము ఈ వీటిలోనే, ఈ శ్రమలలోనే ఆనందాన్ని, సంతోషాన్ని మేము అనుభవిస్తామని ఆ యొక్క గొప్ప సుడిగాలి లాంటి అయ్యా తుఫాను వేగముతో వేయబడుతున్నటువంటి ఆ గాలులు ఆ గోడ మీద ఉన్నటువంటి తీగలను ఆయన తాకినందువలన అందులో నుంచి అయ్యా వినసొంపైనటువంటి ఆ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యా బ్రహ్మాండమైనటువంటి చక్కటి సంగీత ధ్వనులు వినబడ్డాయి. ఈ విధంగా శ్రమలలో కూడా సంతోషాలు, ఆనందం ఆయన మాకు మీరు అనుగ్రహింపు చేసి దేవుడై ఉన్నారని మీ ఆత్మ ద్వారా మీరు విశదీకరించారు. అందుకే స్తోత్రం. ప్రతి మాట మీ బిడ్డలైన మా అందరి హృదయాల మీద మీ కృపతో నైనా ఫలభరితంగా అది ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని యొక్క కృపయు, కాపుదల, సమాధానం, శ్రమలలో ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన మనం కలుగు చేస్తాడు. ధైర్యపడుకో, శ్రమలు వచ్చాయని కృంగిపోకు. నిశ్చయముగా ఏదో ఒక విధంగా దేవుడు ఆ శ్రమలలో ఆశ్చర్యమైన తన సహాయాన్ని కనపరుస్తాడు. మనం తప్పించబడ్డాం, పక్షి ఎగిరిపోయినట్లుగా మనం ఎగిరిపోయాం, మనం కాపాడబడ్డాం, వేటగాని ఊరి నుండి విడుదల పొందామంటూ కీర్తనలో ఎన్నో మాటలు తన జీవితంలో అనుభవించిన అనుభవాల్ని దావీదు రాజు రాశాడు. విధంగా శ్రమల గుండా మేము సంతోషాన్ని అనుభవించబోతున్నాం. కృప మనకు తోడై ఉండి మనకు బలపరిచి నడిపించునుగా. హల్లెలూయా.